ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా తన తల్లి కుడి చేయి తొలగించారని వికాస్ సింగ్ అనే జవాన్ ఆందోళన చేశారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని చెప్పడంతో ఏకంగా ఐటీబీపీ అధికారులు, జవాన్లు స్వయంగా రంగంలోకి దిగారు. ఒక జవాన్ కోసం ఏకంగా బెటాలియన్ కమాండెంట్ రావడం, ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో జవాన్లు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వికాస్ సింగ్ అనే జవాన్ కాన్పూర్ మహారాజ్పూర్లోని ఐటీబీపీ 32వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న తన తల్లి నిర్మలాదేవిని మే 10న కాన్పూర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ గ్లూకోజ్ ఇంజెక్షన్ల కోసం కుడి చేతికి డ్రిప్ వేశారని, ఆ తర్వాత చేయి వాచిపోయి నల్లగా మారిందని జవాన్ అన్నారు. ఈ కారణంగా పరిస్థితి విషమించడంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించగా ఇన్ఫెక్షన్ తీవ్రమవడంతో మే 17న మోచేతి పై వరకు ఆమె కుడి చేతిని తొలగించాల్సి వచ్చింది. దీంతో వికాస్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. हैं तो उनका दाहिना हाथ काला पड़ा हुआ है, सूजा हुआ है। वो बोलती हैं तो स्टाफ को तो वो तुरंत वीगो निकालते हैं। मैं साथ से हाथ मिलने का समय होता है, आईसीयू में डाल रखे थे। तो गया तो बोला हाथ में क्या हुआ, बोले कि ये ठीक हो जाएगा। वो ड्रेसिंग वेसिंग करते हैं। शाम को फिर मिलने जाता हूँ, जो समय होता है तो ड्रेसिंग करके वो रात पूरे दिन ड्रेसिंग बंधी रहती है, सूजन बढ़ जाती है। मम्मी एकदम तड़प रही थी। फिर ड्रेसिंग वो खुलवाते हैं तो मैं बोलता हूँ क्या इलाज की, बोले ऐसे ठीक हो जाएगा, 2 दिन में ठीक हो जाएगा। तो मैं कहूँ जब इलाज नहीं करो, जाँच नहीं करो, ठीक से ठीक हो। फिर अपने बटालियन में बात करता हूँ मैं हॉस्पिटल में, तो बोलते हैं वहाँ अस्पताल वो अच्छा नहीं है, वहाँ से रेफर करवा लो, पारस में ले जाओ। वहाँ से मैं बोलता हूँ, बोले रेफर मत कराना, लामा कराना। ఆస్పత్రి నిర్లక్ష్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జవాన్ వికాస్ సింగ్ గత సోమవారం తన తల్లి కత్తిరించిన చేతిని ఒక థర్మాకోల్ బాక్స్ లో పెట్టుకుని నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అసలేమైందా అని ఆరోగ్య శాఖ కమిటీ విచారణ జరిపి శుక్రవారం కమిషనర్ కు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని కొన్ని అంశాలపై జవాన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే వికాస్ సింగ్ ఈ విషయాన్ని ఐటీబీపీ సీనియర్ అధికారులకు కూడా చెప్పారు. దీంతో నేరుగా 32వ బెటాలియన్ గౌరవ్ ప్రసాద్ ఇతర సిబ్బందితో కలిసి కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ కు వెళ్లారు. జవాన్లు పెద్ద సంఖ్యలో కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడంతో ఐటీబీపీ సిబ్బంది కమిషనర్ ఆఫీస్ ను ముట్టడించారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు, ఐటీబీపీ ఉన్నతాధికారులు ఇద్దరూ ఖండించారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే తాము కమిషనర్ ను కలవడానికి వెళ్లామని, తాము లోపల చర్చిస్తుండగా జవాన్లు బయట వేచి ఉన్నారని అన్నారు. ముట్టడి వార్తలు కేవలం వదంతులేనని ఐటీబీపీ 32వ బెటాలియన్ కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ స్పష్టం చేశారు. కమిషనర్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన తెలిపారు. जो हमारे अभी आप सबको पता होगा, जो जवान की माता का हाथ कट गया है, उसी रिलेशन में मैंने कल जो है सर से अपॉइंटमेंट लिया था। मैं कमिश्नर सर से मिलने के लिए आया था और आज मैं मेरे अधिकारी और जवान आए थे यहाँ पे। मैं अंदर सर के पास बैठा हुआ था, बाहर जवान खड़े थे। तो शायद मीडिया ने थोड़ा इसको गलत लेवल पे गलत रूप से ले लिया है। हमने कोई ऐसा घेरने वेरने या कुछ ऐसी कोई कार्रवाई नहीं हुई है। कमिश्नर सर की तरफ से पूरा सपोर्ट है हमें, और अब जो भी जांच रिपोर्ट इस मामले में आएगी तो न्याय होगा। सर के ऊपर हमें पूरा भरोसा है। बस इतना ही कहना चाहता हूँ। धन्यवाद। ఈ సమావేశం అనంతరం కాన్పూర్ పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులు, ఐటీబీపీ మెడికల్ ఆఫీసర్లు, జిల్లా ముఖ్య వైద్యాధికారి సూచించిన వైద్యులతో కలిపి ఒక ఉమ్మడి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. జవాన్ లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా ఈ కేసును లోతుగా విచారించి త్వరలోనే సమగ్రమైన తాజా నివేదికను సమర్పిస్తామని సీఎంఓ హరిదత్ వెల్లడించారు.
इसमें कुछ दिवस पूर्व एक आईटीबीपी के जवान एक एप्लीकेशन लेकर आए थे जिसमें कि उनका आरोप था कि अस्पताल द्वारा लापरवाही पूर्वक इलाज करने के कारण उनकी माताजी का हाथ काटना पड़ा। इस पर माननीय उच्चतम न्यायालय के आदेशानुसार प्रकरण क्योंकि मेडिकल नेग्लिजेंस से संबंधित था तो उसे सीएमओ साहब को प्रेषित किया गया, जिस पर कि उनके द्वारा नियमानुसार डॉक्टरों के कमेटी गठित करवा के सभी एस्पेक्ट की जांच करवाई गई। जो रिपोर्ट आई उसको लेकर प्रार्थी आज पुनः अपने अधिकारी गणों के साथ प्रस्तुत हुआ और उसने कुछ बिंदुओं पर आपत्ति जताई, जिस पर कि सीएमओ साहब से वार्ता की गई और दोनों पक्षों की रजामंदी से जो आपत्ति के बिंदु थे उस पर पुनः जांच के लिए राजी हुए हैं। दोनों पक्षों की बात हुई है और इसमें जो भी जांच के बाद तथ्य सामने आएंगे उसी आधार पर इसमें अग्रिम विधिक कार्यवाही की जाएगी। किन बिंदुओं पर ऐतराज था? उन्हें क्या लिंकेज यदि थी या कुछ और क्या? ये बिंदु प्रार्थी द्वारा अपने जो आपत्ति पत्र है उसमें दिए गए हैं, जो कि एक लिफाफे में माननीय सीएमओ साहब को प्रेषित किए गए हैं और इसमें जो भी जांच आएगी उसके बाद ही इसमें कुछ कहना उचित है, क्योंकि ये मेडिकल नेग्लिजेंस का केस है और पूरा प्रकरण इलाज से संबंधित है। क्या इलाज सही डायग्नोसिस हुआ, क्या उसका सही समय पर सही इलाज किया गया, क्या सही दवाएं दी गई, ये सभी एक मेडिकल ओपिनियन का मामला है जो कि मेडिकल एक्सपर्ट ही इसमें बता सकते हैं। और उसमें जो आपत्ति है प्रार्थी की उसको दोनों पक्षों से वार्ता कर सीएमओ साहब से वार्ता कर उनको प्रेषित किया गया है और इसमें जल्द ही जो रिपोर्ट आएगी उसी आधार पर अग्रिम कार्यवाही इसमें की जाएगी। जवान यहाँ पर पहुंचे तो स्थिति इस तरीके की दिखने लगी, ऐसा लगा उन्होंने घेराव कर लिया है पूरा। ప్రస్తుతం బాధితురాలి కత్తిరించిన చెయ్యి పోలీసుల ఆధీనంలో భద్రంగా ఉందని, ఆమె ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒక జవాన్కు అన్యాయం జరిగితే ఆర్మీ చూస్తూ ఊరుకోదని మరోసారి నిరూపించారు. అయితే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇప్పటికీ ఆర్మీ జవాన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నోసార్లు జవాన్లు తమ సమస్యల గురించి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇకనైనా స్థానిక పోలీసులు దేశాన్ని రక్షించే ఆర్మీ వాళ్లకు అండగా నిలవాలని అంతా కోరుకుంటున్నారు. आईटीबीपी का सिपाही यहाँ पर पहुंचा है अपनी मां का कटा हुआ हाथ लेके। क्या है पूरा मामला? ये विकास है, आईटीबीपी महराजपुर में पोस्टेड है। ये इनकी माँ अपनी माँ को तबीयत खराब हालत में इसने कृष्णा हॉस्पिटल में एडमिट कराया था। वहाँ से इनके हाथ का दर्द खत्म नहीं हो रहा था तो वहाँ से ये अपना रिफ़र करा के पारस अस्पताल लेके गया। पारस अस्पताल में मेडिकल ट्रीटमेंट के दौरान इनके हाथ को काटा गया और इसके बाद इन्होंने हाथ को ले करके ये फ्रीजर में रख लिए थे। इस संबंध में ये डीसीपी सर से मिले थे कल। इनके डीसीपी सर द्वारा इसमें सीएमओ कानपुर नगर को पत्राचार कर दिया गया कि इसमें कृष्णा और पारस अस्पताल दोनों की भूमिकाओं की जांच कर लिया जाए। बाद जांच जो भी चीज़ें आएगी उस पर वैधानिक कार्रवाई की जाएगी। ये हाथ अभी किसको सुपुर्द किया जाएगा? फॉरेंसिक टीम या जांच के लिए कह दिया जाएगा? नहीं, सीएमओ से मेरी बात हुई। सीएमओ ने कहा है हमारे जांच के क्रम में कटे हुए हाथ का कोई वो नहीं है, वो पेपर की जाँच होगी और उसके माध्यम से पेपर और पेशेंट की जाँच करने के बाद ही इसमें हम लोग निर्णय लेंगे।